గవర్నర్ మార్పు, రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్కు ఛాన్స్. నేడు రేపు అమిత్ షాతో తమిళిసై భేటీ. లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఛాన్స్. గవర్నర్ తమిళిసైను మార్చేందుకు కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమె స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తమిళిసై కన్యాకుమారి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే గవర్నర్ గారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ముందు నుండే ఉన్నట్లు సమాచారం. మరి గవర్నర్ గారు కనుక ఆమెకు కన్యాకుమారి నుండి టికెట్ కనుక కన్ఫర్మ్ చేస్తే ఆమె ఇక్కడ గవర్నర్గా దిగిపోయి కన్యాకుమారికి వెళ్ళిపోయి అక్కడ రాజకీయాలు చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఆ ప్లేస్లోకి ఎవరైనా ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి, ఎందుకనంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా బీజేపీకి మద్దతుగా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి ఐఏఎస్ కానీ లేదంటే ఐపీఎస్ని కానీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే తప్పకుండా రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున పనిచేసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు మద్దతుగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజానికి గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రానికి ఇలాంటి రాజకీయ ముద్రలు లేకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది, అధికారాన్ని చెలాయించాల్సిన అవసరం ఉంటుంది. మరి అదే విధంగా గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఉండాలి. కానీ మరి గవర్నర్ విషయంలో ఎందుకు వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అండగా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి దగ్గర సంబంధాలు కొనసాగిస్తూ వాళ్ళ కోసం పనిచేసే పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి రేపటి రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి అందులో కూర్చోబెడితే, ఆ గవర్నర్ ప్లేస్లో కూర్చోబెడితే మరి రానున్న రోజుల్లో ఐఏఎస్ అధికారు ఐపీఎస్ అధికారు ఏం చేయబోతున్నారు? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కనీసం 10 సీట్లు రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికోసం అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రచారం కూడా చేస్తున్న క్రమంలో ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బ్యూరోక్రాట్స్ని తీసుకొచ్చుకొని అందులో పెడితే వాళ్ళు చేసే రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇంకా అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగేది అంటే దేశవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మాకు బీజేపీకి కేంద్రంలో కూడా వాళ్ళు కంట్లో నలుసులాగా ఉంటారనే భయాన్ని ఈరోజు వాళ్ళలో చూస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకున్నది. మరి అధికారం తీసుకున్న తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు గెలవాలనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని ఇప్పటికే లోక్సభ ఎంపీలకు సంబంధించిన విషయంలో సీట్లను భర్తీ చేసేయడానికి ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఏది ఏమైనా ఎల్లుండి రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నాడు. అదే రోజు బీజేపీ నేత ప్రకటన, పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం, కొంగరకలాంలో మీటింగ్. మరి అమిత్ షా గారు ఎల్లుండి రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఎల్లుండి ఆయన రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే బీజేపీ నేతను ఎన్నుకోవడము. రెండవది లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలవాలంటే మనం ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో వాళ్ళైతే కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే మనం మతానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోయేదంటే మనల్ని ఎవరు పట్టించుకోలేదు. మరి లోక్సభ ఎన్నికల లోపు తెలంగాణలో మత ఘర్షణలు రేపేటువంటి ప్రయత్నాలు అయితే అమిత్ షా గారు చేయబోతున్నారుగా. లేదు అనంటే మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ లాంటి నాయకులకి పూర్తి పగ్గాలు చేపట్టి నీకు నచ్చినట్లు మాట్లాడుకో, అవసరమైతే నువ్వు మసీదులు దవ్వను లేదంటే ఇంకేదైనా చర్చిలు దవ్వమని చెప్పు, బుల్డోజర్ రాజకీయాల గురించి కూడా మాట్లాడు. నువ్వు తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా హిందువులందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే తెలంగాణలో బీజేపీ ఎంపీల స్థానం పెరగాలి అని చెప్పేసి ఆ రకమైనటువంటి కుట్ర రాజకీయాలను తెలంగాణలో చేయాలనే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా సమాచారం. మరి అట్లాంటి రాజకీయాలు చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు మతాన్ని ప్రచారానికి వాడుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ అందులో ఉన్నటువంటి ఎంపీలు కానీ వాళ్ళందరూ పూర్తిగా మతం పేరుతోనే రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మత ఘర్షణలకు తావులేనటువంటి తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ మీద ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ విభాగం కానీ తప్పకుండా వీళ్ళ కుట్రల్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఇక సింగరేణి పట్టం ఎవరికి? బరిలో 13 కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోరు, పెద్ద ఎత్తున ప్రచారం, కార్మికులపై హామీల వర్షం. నిన్నటితో ముగిసిన ఎలక్షన్ క్యాంపెయిన్. రేపు 84 కేంద్రాల్లో పోలింగ్. రాత్రి వరకు ఫలితాలు వెలువడే ఛాన్స్. ఓటు వేయనున్న 39,832 మంది కార్మికులకు 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తాము, ₹20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే నిన్న ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఒకవేళ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మేము కనుక కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఉంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేకుండా ఇస్తాం. ఈ 39,000 దాదాపు 40,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ సింగరేణి
కార్మికులకు అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని చెప్పేసి అయితే శ్రీధర్ బాబు గారు అంటున్నారు. మరి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీయూసీ కనుక గెలిచేది ఉంటే కార్మికులందరికీ 250 గజాల స్థలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని కూడా మేము అందిస్తామని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. మరి ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు తెలంగాణలో టీబీజీకేఎస్కి సంబంధించినటువంటి అధికార అంటే అటు కవిత గారి ఆధ్వర్యంలో నడుస్తున్న టీబీజీకేఎస్ అనేది తన హవాను కొనసాగించింది. ఇంతకుముందు ఐఎన్టీయూస్లో పనిచేసినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరినీ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ఐఎన్టీయూసీ నుండి తీసుకొని టీబీజీకేఎస్లో కలుపుకొని టీబీజీకేఎస్ నిర్మాణాన్ని అయితే మరి కవిత గారు చేసిరు. మరి అట్లాంటి క్రమంలో అసలు టీబీజీకేఎస్ అనేది పోటీలనే ఉండద్దు అనుకున్న క్రమంలో కార్మికుల నుండి వ్యతిరేకత రావడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రధాన నాయకులు రాజీనామా చేయడం ద్వారా ఈరోజు మళ్ళీ టీబీజీకేఎస్ పోటీలోకి వచ్చింది. మరి మేమే ఈరోజు కార్మికులను గొప్పగా చూసుకున్నది మేమే అని చెప్పేసి కవిత గారు మాట్లాడిరు. ఏది ఏమైనా కూడా ఈసారి జరిగేటువంటి ఈ 40,000 ఓట్లు అనేవి ఇవి కేవలం 40,000 ఓట్లు కాదు, 40,000 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఒక్కో కార్మికుని కుటుంబం కూడా ఈ 40,000 కుటుంబాలంటే ఒక్కో కుటుంబానికి 4 ఓట్లు వేసుకున్నా కూడా మరి దగ్గర 1,20,000 1,60,000 ఓట్లకు పైగా ఈ కార్మికుల ఓట్లు ఉంటాయి, వాళ్ళ కుటుంబాల ఓట్లు ఉంటాయి. కాబట్టి ఇది కార్మికులకు సంబంధించిన విషయమే కాదు, రానున్న లోక్సభ ఎన్నికల మీద కూడా ఈ కార్మికుల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక ఈ సింగరేణి ఎన్నికలో కనుక ఏ పార్టీ సంబంధించినటువంటి కార్మిక సంఘం గెలుస్తుందో ఆ కార్మిక సంఘం ప్రభావం అనేది రానున్న లోక్సభ ఎన్నికల మీద కూడా పడుతుంది. కాబట్టి మరి దీన్ని చాలా సీరియస్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా దాన్ని సీరియస్ తీసుకొని ఎలక్షన్లో మాట్లాడడం జరిగింది. మరి ఏది ఏమైనా దాదాపు రేపు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, దాదాపు ఐఎన్టీయూసీ ఏఐటీసీ కూడా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఏఐటీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఏఐటీసీ కూడా తన ప్రచారం జోరుగా సాగిస్తున్నది. మరి ఏఐటీసీ కూడా కొన్ని స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఐఎన్టీయూసీ ఏఐటీసీ టీబీజీకేఎస్ మధ్య జరిగేటువంటి పోరాటంలో టీబీజీకేఎస్ ఓడిపోతే మరి లోక్సభ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మరి కవిత గారి ప్రచారాస్త్రాలు ఏమైనా పనికొస్తాయా ఏందా అనేది కూడా చూడవలసిందే. ఇక చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ, సిట్టింగ్ స్థానం నుంచే లోక్సభ బరిలోకి ఖరారు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమితో కుంగిపోవద్దని నేతలకు సూచన. జనంలోకి బీఆర్ఎస్ వచ్చే నెల 3 నుంచి వరుస సమావేశాలు, మండలాలు మున్సిపాలిటీల వారీగా నిర్వహణ. ఏదైతే జనంలోకి బీఆర్ఎస్ వస్తుందా, ఇదే జనంలోకి బీఆర్ఎస్ అనేది కనుక అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే ముఖ్యమంత్రి గారు కనీసం జనాలతో మాట్లాడి ఉంటే వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు జనాలతో సరైన సంబంధాలు కొనసాగించి ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అనేది ఇంత నీచానికి దిగజారిపోయేటువంటి పరిస్థితి లేకుండేది. ఏనాడు ఆ ప్రగతి భవన్కి కనీసం ప్రజల్ని రానిచ్చినటువంటి పాపాన పోకుండా కనీసం ప్రజాప్రతినిధులు కూడా ప్రగతి భవన్కు రానిచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. మరి మళ్ళీ ఈరోజు మేము వస్తామని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ కార్యకర్తలతో ముచ్చట పెట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఈ తెలంగాణలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక అధికారాన్ని చేపట్టండి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల గురించి కాకుండా కేవలం కాంట్రాక్టర్ల గురించి మాత్రమే పనిచేసినటువంటి పాపాన పోయింది. కాబట్టి మరి ఏం జరగనున్నది 3వ తారీఖు నుండి వాళ్ళైతే మేము అన్ని నియోజకవర్గాలు మండలాలు తిరుగుతామని చెప్పేసి చెప్తున్నారు. మరి హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళందరూ కలిసి మండలాల్లో తిరిగితే మళ్ళీ అధికారాన్ని చేపడతారా, మరి ఏం జరగబోతుందనే విషయం కూడా అర్థం కానివ్వండి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది జనానికి దూరంగా ఉన్నది అనేది జనానికి అర్థమైపోయింది. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు మనతో మాట్లాడరు, మనల్ని దేకరు, అసలు ఎక్కడ కూడా ప్రజాపాలన కొనసాగించేటువంటి అవసరం లేదు వాళ్ళకు. కాబట్టి ఈ రాజరిక పాలనకు వ్యతిరేకంగా మనం పనిచేయాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ అందరూ నడుం బిగించారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు పోయి అక్కడ నిలబడితే మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేదంటే బీజేపీ అయినా గమనించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రజలు సోయిగల్లు. మీరు కనుక మీ మతాన్నో కులం పేరుతోనో మతం పేరుతోనో లేదంటే మీకు నాయకత్వం ఉంది కదా అధికారంలో మీరే ఉన్నారు కానీ చెప్పేసి మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని పరిపాలన కొనసాగిస్తే బాగుంటుంది. వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ సెకండ్ వీక్లో
చేపట్టే ఛాన్స్ 6గురిని తీసుకునే అవకాశం. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లీడర్లకు చోటు. ప్రజాపాలన కంప్లైంట్ కాగానే ప్రమాణ స్వీకారం. ఏఐసిసితో సంప్రదింపుల తర్వాత పేర్లు ఖరారు. వచ్చే నెల 2వ వారంలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై నేడు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చర్చించనున్నట్లు టాక్. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆశావాహులు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన ప్రోగ్రాం జరుగుతున్నందున అది పూర్తయిన వెంటనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 6 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ మంత్రి పదవుల విషయంలో మరి ఎవరిని తీసుకుంటారో ఏం జరగబోతుంది అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. మరి ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ లాంటి సీనియర్ నాయకులను కానీ, ఇటు హైదరాబాద్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా మైనార్టీ సంబంధించిన విషయంలో ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకులు కూడా మాకు మంత్రి పదవి వస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళు ఆశపడడం. మైనంపల్లి హనుమంతరావు కూడా నాకు కూడా ఓడిపోయినా పర్లేదు, నాకు ఇచ్చేది అంటే ఆయనకి ఇస్తే ఆయన ఆ మంత్రి పదవికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్సీ ఇచ్చా లేదంటే ఎట్లో రకంగా ఆయనను మనకు మంత్రిని చేసుకుంటే మనకు లాభం చేకూరే విధంగా ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ కూడా భావిస్తున్నది. ఏది ఏమైనా మరి జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఆ అసెంబ్లీ పోటీ చేసినప్పటికీ వాళ్ళు రిజెక్ట్ కాబడినటువంటి సందర్భంలో మరి ఏం జరగబోతుంది? తెలంగాణలో జానారెడ్డి లాంటి నాయకులకు మళ్ళీ సీట్లు ఇచ్చి అంటే ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ స్పెషల్ కోటాలో ఎవరెవరిని తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఈ 6 మంత్రి పదవులకు సంబంధించిన విషయంలో ఇప్పటికీ ఏఐసిసి నేతల్ని అందరూ కలుస్తున్నారు. మాకు కావాలని చెప్పేసి దానికి సంబంధించిన మంత్రి పదవికి సంబంధించిన విషయంలో అయితే ఒక రకమైనటువంటి చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజాపాలన 6వ తారీఖు అయిపోగానే తప్పకుండా కొత్త మంత్రులతో కేబినెట్ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు కనబడుతుంది. ఇక సన్బర్న్ నిర్వాహకులపై కేసు. పర్మిషన్ లేకుండానే న్యూ ఇయర్ ఈవెంట్కు సిద్ధమైనందుకు టిక్కెట్లు విక్రయించిన బుక్ మై షో నిర్వాహకులకు నోటీసులు. అనుమతి తీసుకోకుంటే చర్యలు తప్పవు. మాదాపూర్ జోన్ అదనపు డీసీపీ నరసింహారెడ్డి. సన్బర్న్ పేరుతో జరుగుతున్న కార్యక్రమం, దానికి బుక్ మై షో వాళ్ళు టికెట్లు బుక్ చేయడము, ఇదంతా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ కలెక్టర్ల మీటింగ్లో సీరియస్ కావడం జరిగింది. ఆ కలెక్టర్ల మీటింగ్లో సీరియస్ అయిన క్రమంలో ఈరోజు దానికి పర్మిషన్ లేకుండా చేస్తున్న కార్యక్రమానికి సంబంధించిన విషయంలో మాదాపూర్ అదనపు డీసీపీగా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు అయితే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి నోటీసు ఇచ్చిన క్రమంలో సన్బర్న్ ఈవెంట్ని వాళ్ళు రద్దు చేస్తున్నట్లుగా, అలాగే పర్మిషన్ లేకుండా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరిగినా కూడా ఇలాగే చర్యలు తీసుకుంటాము, తప్పకుండా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని అయితే చెప్తున్నారు. వీలైనంత వరకు ఈ నిర్వాహకులు కూడా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం న్యూ ఇయర్ వేడుకల కోసం మీరు డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కానీ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పర్మిషన్లు లేకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి యువకులు ఎక్కువ మంది బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడికి పోయి న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయాలనుకునేటువంటి యువకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో, మద్యం విషయంలో, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎందుకనంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రము బడ్జెట్ లేని రాష్ట్రంగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కావాల్సిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి చలనం కూడా రాయితీలు ఇచ్చి కట్టించుకోవడానికి ప్రయత్నం చేయడానికి కేవలం నిధుల సేకరణ కోసమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇట్లాంటి డ్రగ్స్ కేసుల్లో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కానీ సీరియస్ తీసుకొని వాళ్ళ మీద చలాన్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యువకులు ముఖ్యంగా మీరు డ్రగ్స్ కానీ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ పట్టుబడితే మీ జీవితాలు నాశనమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 2 లక్షల మంది బైక్లను కూడా అంటే లైసెన్స్ల మీద కూడా సస్పెన్షన్ అంటే వాటి మీద వేటు వేసిన పరిస్థితి మనం చూస్తాను తెలంగాణలో. మరి అట్లా కాకుండా మీరందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.